హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. ఫస్ట్ టైం మేమైతే మా టెర్రస్ గార్డెన్లో పొటాటోస్ అయితే హార్వెస్ట్ చేసాము. అవి రావడానికి ఎన్ని డేస్ పట్టాయి, మేము పొటాటోస్ని అసలు ఎలా పెట్టాము నేనైతే చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే పొటాటోస్కి అప్పుడప్పుడు మొలకలు అయితే వస్తుంటాయి కదా, ఇమేజ్లో చూపించాను చూడండి. నేను సేమ్ అంతే పార్ట్ అయితే తీసుకున్నాను. పొటాటో మొత్తం కూడా తీసుకోలేదు. ఎక్కడెక్కడైతే మొలకలు వచ్చాయో జస్ట్ ఆ చిన్న పార్ట్ మాత్రమే తీసుకొని సాయిల్లో నేను అక్కడక్కడైతే పెట్టేసి వాటర్ అయితే స్ప్రింకిల్ చేశాను. పెట్టినాక మీరు వాటర్ అయితే ఎక్కువ వేయద్దు, జస్ట్ చేతితోటి అలా చల్లండి. లేదంటే మీ దగ్గర గార్డెనింగ్ టూల్స్లో వాటర్ స్ప్రే అని ఉంటుంది, అది ఉంటే కనుక మీరు దాంతో అయితే స్ప్రే చేయండి. అలా పెట్టిన నాకైతే వితిన్ 10 to 14 డేస్కి అయితే చిన్నగా మొలకలు అయితే వచ్చాయి. కంప్లీట్గా అన్నీ రాలేదు. ఫస్ట్ టైం పెట్టాను కదా, వస్తాయా రావా అన్నట్టు ట్రై చేశాను. పెట్టాక రోజు చెక్ చేస్తుంటే అదైతే కొద్దిగా మొలకలు అయితే వచ్చాయి. 14 డేస్కి అయితే నాకు కొంచెం గ్రోత్ అయితే కనిపించింది. ఇంకా కొన్ని అప్పుడప్పుడే వస్తున్నాయి, మొత్తం రాలేదు. రిమైనింగ్ రానివి ఇంకా 24 డేస్కి అయితే మొత్తము వచ్చినవి కొద్దిగా పెద్దగా అయ్యాయి, రానివి ఇంకొంచెం వచ్చాయి. మొత్తం నాకైతే గ్రోత్ అయితే కనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, అలానే ఉంచాము. చూడండి, ఒక పొటాటోకి అయితే మనకి అలా మొలకలు వస్తుంటాయి కదా అప్పుడప్పుడు. మేమైతే ఈ పొటాటో హార్వెస్ట్ అయితే అసలు ఎలాంటి కెమికల్స్ వాడకుండా, 1 రూపీ ఖర్చు కూడా పెట్టకుండా పొటాటోస్ని అయితే హార్వెస్ట్ చేసాము. ఇలా మన ఇంట్లో మనమే పెట్టుకుంటే ఎలాంటి ఖర్చు లేకుండా వెజిటేబుల్స్ అయితే మనకి ఈజీగా కొనుక్కోకుండా అయితే వస్తాయి. ఇవి చాలా హెల్దీ కూడా. అసలు ఈ పొటాటోస్ ఎలా పెట్టాలి నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ 1 మంత్ కింద అప్లోడ్ చేశాను. మనకి పెట్టిన 14 డేస్కి అయితే గ్రోత్ ఇలా ఉంది. లీవ్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే వచ్చింది ప్లాంట్ హార్వెస్ట్ చేస్తే. మేమైతే గార్డెనింగ్ టూల్స్ తీసుకొని ఇలా పొటాటోస్ని అయితే మొత్తం అవి సాయిల్ లోపల ఉంటాయి కాబట్టి ఇలా తీస్తున్నాము. అక్కడక్కడైతే పొటాటోస్ కనిపిస్తున్నాయి, వాటిని అయితే తీస్తున్నాము. బేబీ పొటాటోస్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాము, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. మీరు ఇలా గార్డెనింగ్ టూల్స్ ఉంటే అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది, హ్యాండ్స్తో తీయకుండా. మీరు పెట్టిన తర్వాత మనకైతే నియర్లీ 2 మంత్స్ వరకు అయితే పడుతుంది పొటాటోస్ అన్నీ రావడానికి. అవి వచ్చిన తర్వాత మనకైతే ప్లాంట్స్ అన్నీ గ్రీన్గా ఉంటాయి కదా, అవి పొటాటోస్ అంతా తయారైపోయినాక ఆ ప్లాంట్స్ అనేవి డే బై డే మనకి ఎండిపోతూ ఉంటాయి. అవి కంప్లీట్గా ఎండిపోయే టైంకి మనం అసలు వాటరింగ్ అయితే ఇవ్వద్దు. లోపల పొటాటోస్ అయితే మనకి ఈజీగా వస్తాయి. అలా వాటరింగ్ ఇవ్వకపోతే సాయిల్ అంతా డ్రై అయిపోయి పట్టుకోగానే మనకి బాగా కనిపిస్తాయి. మేము కొంచెం లేట్ చేసాము తీయడానికి. అక్కడక్కడ ఒక 2-3 పొటాటోస్ అయితే పాడైపోయాయి, ఎందుకంటే మేము కొంచెం వాటరింగ్ ఇచ్చాము. దాంట్లోనే మాకు పక్కన టొమాటోస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వాటి కోసమని మేము కొద్దిగా వాటరింగ్ ఇస్తుంటే అక్కడక్కడ 2-3 పొటాటోస్ పాడైపోయాయి. ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా హార్వెస్ట్ చేస్తాము. సో మీకు చెప్తున్నాను, ఇలా చేసుకుంటే చాలా హెల్దీగా పొటాటోస్ అయితే మన ఇంట్లో మనమే గ్రో చేసుకోవచ్చు. ఈ పొటాటోస్తో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చిప్స్ లాగా, కర్రీ లాగా, ఆలూ పరాటా. ఇలా ఉంటే మనం బయట కొనుక్కోకుండా అప్పటికప్పుడు అవసరమైన మనమైతే తీసుకోవచ్చు. మన ఇంట్లో మనమే హార్వెస్ట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఎవరన్నా అసలు ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే టెర్రస్ గార్డెనింగ్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా లేట్ చేయకండి. మెల్లమెల్లగా మీరు చిన్న వాటితో అయితే స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది వాటితోటి ఎలా చేయాలి ఏంటి అని. మనకైతే పొటాటోస్ అయితే అలా ఉంటాయి సాయిల్లో. నేను పిక్చర్స్ మీకు తెలియడానికి అయితే యాడ్ చేశాను. కొన్ని చిన్నగా వచ్చాయి, ఇంకొన్ని కొంచెం పెద్దగా వచ్చాయి. మరీ పెద్దగా అయితే రాలేదు. మనం ప్లాంట్స్ పెట్టి వాటిని వదిలేస్తే వాటి హార్వెస్టింగ్ టైంకి అయితే అవి వచ్చేస్తాయి. అప్పుడు మనం హ్యాపీగా వాటిని తీసుకోవచ్చు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన ఇంట్లో ఉన్న పొటాటోస్కి వచ్చిన మొలకలు తీసుకొని జస్ట్ ఆ చిన్న పార్ట్ పెడితేనే మాకైతే కొన్ని పొటాటోస్ వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి.
నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చేశాను. టమాటోస్ కూడా ఎలా పెట్టాలి, అసలు మనం వేయకుండా ఎలా వస్తాయి, వాటికి మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇంకా వాటికి ఏమైనా పేను బంక ఇలాంటివి ఏమన్నా వస్తే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ బయట కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో కూడా నేను వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి అయితే చూడండి. మీరు ఎలాంటి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ ఇవ్వడం వల్ల మొక్కలకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అది కూడా వీడియో చేశాను. ఒకసారి అయితే చూడండి. పొటాటోస్ మొక్కలన్నీ ఎండిపోయాయి కదా, మేమైతే అవి అందులోనే ఉంచేసాము. ఇంకా కొన్ని పొటాటోస్కి చిన్న చిన్నగా మొలకలు వస్తే వాటిని కూడా మళ్ళీ మేము అదే సాయిల్లో మొత్తం సాయిల్ని లూజ్ చేసి పెట్టేశాము. అదే ఎరువులాగా అయిపోతుంది. మనము వీటికి అప్పుడప్పుడు డ్రై కంపోస్ట్ అయితే ఇస్తూ ఉండాలి. మేము వెజిటేబుల్స్ అవి కట్ చేసినవి వాటిని తడపకుండా పక్కనే పెట్టేసి ఆరబెట్టేసి వాటినే మనము మొక్కలకి ఇస్తుంటే అవే ఎరువులాగా తయారైపోయి వాటికైతే కొంచెం బలంలాగా అయితే ఉంటుంది. మనమైతే ప్లాంట్స్కి అప్పుడప్పుడు ప్లాంట్ గార్డ్, విగో రూట్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇస్తే చాలా హెల్తీగా గ్రో అవుతాయి. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకు కూడా చాలా హెల్తీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు ఇలాంటివి అయితే ఇస్తుంటారు. మేమైతే అరటి తొక్కలు ఇంకా వెజిటేబుల్స్ కట్ చేశాక ఏదైతే వేస్టేజ్ ఉంటుంది కదా అవన్నీ డ్రై చేసి మేము ఇలానే సాయిల్లో కలిపేస్తాము. అప్పుడు అవి ఎరువులాగా అయిపోతాయి. వచ్చిన పొటాటోస్లో వాటికి కొన్ని కొన్ని అక్కడక్కడ మొలకలు వచ్చాయి. మేము వాటిని మళ్ళీ పెట్టాము, మళ్ళీ వస్తాయని. మీరు కూడా మీ ఇంట్లో పొటాటోస్ అలా ఉంటే మొలకలు వస్తే పడేయకుండా ఇలా అయితే పెట్టండి, మీకు కూడా పొటాటోస్ వస్తాయి. చూడండి మాకు ఒకసారి ఎన్ని పొటాటోస్ అయితే వచ్చాయో. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి పొటాటోస్. కొన్ని చిన్నగా వచ్చాయి, కొన్ని ఏమో కొంచెం పెద్దగా వచ్చాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.